సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నటువంటి ఒక ఘటన రంగారెడ్డి జిల్లా పాలమాకుల్లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులంతా కూడా ఆడపిల్లలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి మమ్మల్ని చక్కగా చూసుకుంటలేరు, ఒకటే జత బట్టలు ఇస్తా ఉన్నారు, ఆ తర్వాత గుడ్డు పెడతలేరు, గుడ్డు వారానికి 2 సార్లు పెట్టినా కూడా అది మొత్తం పాడైపోయి ఉంటుంది అనేటటువంటి ఇక అగమ్య గోచరం వాళ్ళ పరిస్థితి. ఇక వాటి మీద ప్రతిపక్ష మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి కూడా అక్కడ హాస్టల్ని సందర్శించడం జరిగింది ఈరోజు. మరి సందర్శించి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, అక్కడ విద్యార్థులు ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా మరి అలా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని ఏం మాట్లాడిండో హరీష్ రావు ఒకసారి మనం చూద్దాం. హరీష్ రావు, కస్తూర్బా పాఠశాలలో పిల్లలందరూ రోడ్డు మీదకి ఎక్కి తమ ఆవేదన వెలిపిస్తా ఉంటే టీవీల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి నేను సబితక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి, వెయిట్ చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటారు. దారుణం అసలు. ఇక మీరు పోతే మాకు భయం అయిపోతుందని చెప్తా ఉన్నారట పిల్లలు. అంత కష్టమైనటువంటి పరిస్థితులు ఆడ తీసుకొచ్చినట్టు చూడండి కస్తూర్బా గాంధీ పాఠశాలలో రంగారెడ్డి జిల్లాలో. మరి అంత ముఖ్యమంత్రి గారికి సోయిందా లేదా మరి అర్థం కాని పరిస్థితి ఉన్నది వాస్తవంగా. ఇక ఈయనేమో కావాలని చెప్తున్నాను అంటలేము, ఆడ నిల్చోనే ప్రెస్ మీట్ చెప్తున్నాడు ఆయన. ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తా ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తా ఉన్నాయి, సాంబార్ నీళ్లు లాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నదని ఆ పిల్లలు తమ బాధను వెలుబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి హాస్టల్ నడిపించే వాడికి సోయిందా కొద్దిగానో? నీకు పురుగులు పడితే తీసి తినాలట. నువ్వు తింటావు ఒకసారి? నువ్వు తినరాదు, నీకు ఒకసారి పురుగులు వేస్తావు నువ్వు తినే దాంట్లో, అప్పుడు కానీ బాగుంటుంది. ఒక్కటే డ్రెస్ అటండి, ఆడపిల్లలకు ఒకటే డ్రెస్ ఇచ్చిరట, ఒకటే డ్రెస్ ఇచ్చిరట. చూడండి అసలు ఇంకా ఇంకేం చెప్తాడు చూద్దాం. పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు. బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇలా గతంలో కేసీఆర్ గారు ముచ్చటెందుకు కానీ మాకు ఇప్పుడు కావాలి. ఇక గతంలో కేసీఆర్ పెట్టిండు అది ఇది విషయం పక్కన పెడితే ఇప్పుడు పరిస్థితి ఏంటిది, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటనేది కావాలి. పార్ట్ 1 పార్ట్ 2 అట. సగం మంది విద్యార్థులకు పార్ట్ 1 ఇస్తారట, సగం విద్యార్థులకు పార్ట్ 2 ఇస్తే ఇద్దరు కలిసి చదువుకోవాలి. ఇద్దరు కలిసి చదువుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఆయన ఇందిరమ్మ రాజ్యంలో ఇది జరుగుతున్నది. ఆడపిల్లలు ఎట్లా మొత్తుకుంటున్నారు, కాళ్ళ మీద పడుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి కాళ్ళ మీద పడ్డారు వాళ్ళు. బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇవాళ గొడ్డు కారం పెడుతున్నారు. మీరు ప్రతిరోజు కోడిగుడ్లు ఇచ్చే మెనూను పెడితే వారంకు 2 రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇవాళ మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం, చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దాదాపు 500 మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. 38 మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు. ఒకవైపు పాము కాట్లు, ఇంకొక వైపు ఎలుకలు. ఇప్పుడు ఇదే హరీష్ రావు ఏదన్నా హైడ్రా గురించో లేకపోతే ఇంకేదైనా ఘాటు వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తాడు.
విగ్రహం, ఈ విగ్రహాల లొల్లి ఉంది కదా, మొన్నటిదాకా విగ్రహాల లొల్లి జరిగింది. అలా తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అంటే లేదు, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా లేదు అని చెప్తే డైరెక్ట్ మాట్లాడినట్టు తెల్లారే మీ అయ్య విగ్రహం పెడతావా, నువ్వు పెట్టేది బరాబర్ నేను పెడతా, నువ్వు పెట్టింది నేను తీస్తా. మరి దీని మీద ఎందుకు స్పందించరు వెంటనే? దీని మీద ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నారు కదా, మరి దీని మీద ఏం స్పందిస్తారు ముఖ్యమంత్రి గారు? ఆ హాస్టల్లో ఉన్న సిబ్బందిని మొత్తం తొలగిస్తారా? ప్రభుత్వ ఎవరెవరైతే ఉన్నాయో మరి హాస్టల్స్ అన్నిటిని కూడా అన్నిటి చక్కగా చేస్తారా? వాటి మీద మాట్లాడండి సార్ ముఖ్యమంత్రి గారు. ఇలా హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మరి మేము ఉన్నప్పుడు అట్లా చేసినాం, ఇట్లా చేసినాం, నెంబర్ 1గా రోజు గుడ్డు పెట్టినాం, 2-3 జతలు బట్టలు ఇచ్చినాం, అందరికీ బుక్స్ ఇచ్చేసినాం, ఇప్పుడు చేత కావట్లేదని చెప్పి క్లియర్గా చెప్తుండు హరీష్ రావు. కనపడుతుంది కదా, ఆయన నోటి మాట ద్వారా చెప్తుండు. మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఏం స్పందిస్తాడు చెప్పాలి. ప్రతి విషయం మీద స్పందించడంలో ప్రభుత్వ హాస్టల్కి సంబంధించి ఎందుకు స్పందించలేకపోతా ఉన్నాం? ముఖ్యమంత్రిగా మరిగా మీ విజ్ఞతగా అది మాత్రం వదిలేస్తా ఉన్నాం. ఎందుకనంటే చిన్న పిల్లలు రేపు రాష్ట్రానికి వాళ్ళే రేపటి ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, వాళ్ళే ప్రభుత్వ అధికారులు అవుతారు. సమాజాన్ని నడిపించాల్సినటువంటి ఆడపిల్లలకి మనం ఇవాళ అట్లా చూసుకుంటే మాత్రానికి ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు అవుతుంది. ప్రతిపక్షాలు మాత్రానికి 100% ఘాటుగా విమర్శిస్తా ఉన్నాయి. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తారో చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.